हाय, मैं तपन कपाड़िया HSW एम्ब्रॉयडरी मशीन से आपका स्वागत करता हूं। आज इस वीडियो में हम आए हैं चंपापेट तिरुमाला जी के पास, जिन्होंने हमसे मशीन लिया था अप्रॉक्सीमेटली 6 मंथ्स से पहले। 6 मंथ्स हो गए उनको मशीन लिए हुए। तो आज हम उनसे फीडबैक लेना है कि उनको ये मशीन कैसा लगा। तिरुमाला जी नमस्कार। और ये है इनके पति वेंकट जी। So we start taking feedback. मैडम, when you think to purchase, आपने जब मशीन परचेज़ करने का सोचा तो मे बी आपके माइंड में बहुत सारे ब्रांड्स आए होंगे, तो आपने HSW क्यों पसंद किया? మీరు మార్కెట్లో చాలా బ్రాండ్స్ చూసుంటారు కదా, హెచ్ఎస్డబ్ల్యూనే ఎందుకు చూస్ చేసుకున్నారని సార్ అడుగుతున్నారు. మేమైతే చాలా బ్రాండ్స్ చూసాము, కాకపోతే ఒక ఆమెని మేము సజెషన్ అడిగామన్నమాట. నెల్లూరు ఆమె హెచ్ఎస్డబ్ల్యూ కస్టమర్, మీకు నెల్లూరు ఆమె, తను బొటిక్ రన్ చేస్తున్నారు. సో మేము తన సజెషన్ తీసుకున్నాము. తను ఉండి హెచ్ఎస్డబ్ల్యూకే వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సో వర్క్ వైజ్గా, ఫినిషింగ్ వైజ్గా చాలా నీట్గా ఉంది. విత్ ఇన్ కాస్ట్లో అంటే రీజనబుల్ కాస్ట్లో వస్తుంది అన్నందుకు మేము ఒకసారి ఇక్కడికి వచ్చి చూసి తీసుకుందాం అన్నట్టు చూసామన్నమాట. సో ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మాకు హెచ్ఎస్డబ్ల్యూ బెటర్ అనిపించి దీనికి వెళ్ళాము. और एक क्वेश्चन ये जानना था कि जैसे आपके 3 बच्चे हैं, यू हैव 3 किड्स, तो आप ये 3 बच्चों के साथ आपको ये बिज़नेस मैनेज करना कैसा लगता है? इसलिए कि भाई आपके जैसे काफ़ी लोग लेडीज़ हैं जिनको ये बिज़नेस करना है, पर वो लोग डर रहे हैं कि मैं मैनेज कैसे कर पाऊँगी, तो उसके बारे में कुछ आप बताएंगे प्लीज़. మిగతా ఆడవాళ్ళు ఎలా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎలా బిజినెస్ చేయాలి, పిల్లల్ని వర్క్ని ఎలా మేనేజ్ చేయాలని సార్ అడుగుతున్నారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని. మేము యాక్చువల్గా 3 పిల్లలు, కాకపోతే మనకు సింగిల్ నీడిల్తో ఉంటేనేమో కొంచెం ప్రాబ్లం అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే మనం అక్కడే ఉండాలి, ప్లస్ మెషిన్ దగ్గర కూర్చొని చేస్తేనే వర్క్ రన్ అవుతుంది. అదే మనం హెచ్ఎస్డబ్ల్యూ తీసుకున్నాం అనుకోండి, మనం వర్క్ ఒక్కసారి మనం ఒక 20 మినిట్స్ మొత్తం మెజర్మెంట్ చేసుకొని వర్క్ మొత్తం చూసుకొని మనం ఫ్రేమ్ సెట్ చేశాక మళ్ళీ దాని దగ్గరికి మనం వెళ్ళాల్సిన పని లేదు. అంటే ఆల్మోస్ట్ మనకు 1 అవర్ వరకు వర్క్ నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటుంది. సో మనం ఈజీగా పిల్లల్ని మేనేజ్ చేసుకోవచ్చు, ఎట్ ది సేమ్ టైం మనకు వర్క్ అనేది రన్ అవుతుంది. సో మనకు హెచ్ఎస్డబ్ల్యూ అనేది అసలు ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు. మాకు మేము ఫేస్ చేసింది అసలు ప్రాబ్లం అనేది రాలేదు, అందుకని మేము ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాం వర్క్ని. अच्छा, आपने ये मशीन 6 महीने से लिया हुआ है. आपने आरोही स्विंग एंटरप्राइज से ये मशीन लिया जो कुकटपल्ली में है, राइट? तो आपने उनके वहाँ डेमो देखा था या आपने वहाँ गए थे, और आपने कैसे, मतलब आपका जो मशीन परचेज़ का एक्सपीरियंस था वो कैसा था? మీరు మా దగ్గర మిషన్ తీసుకున్నారు కదా ఆరోహి స్వింగ్ ఎంటర్ప్రైజెస్లో, మీకు మా సర్వీస్ కానీ, డెమో కానీ, ఇన్స్టాలేషన్ కానీ, రెస్పాన్స్ కానీ ఎలా ఉంది అని అడుగుతున్నారు సార్. नहीं, what I mean to say is like when they visit Arohi, so how was her experience visiting Arohi? మీరు ఫస్ట్ టైం డెమోకి వచ్చారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? డెమోకి వచ్చినప్పుడు ఆరోహికి ఎక్స్పీరియన్స్ ఏంటి? స్పాట్లో మిషన్ బుక్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయమంటున్నారు. యాక్చువల్గా ఏమైందంటే మేడం, నేను అంటే చాలామందిని ఆల్మోస్ట్ యూట్యూబ్ మ్యాక్సిమం రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. ఆల్మోస్ట్ చాలామంది వీడియోస్ కూడా చూశాను. అందులో మీ వీడియో కూడా ఒకసారి వనితా టీవీలో మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో నేను అది కూడా చూశాను. మీరు బ్రదర్ మిషన్ ఫస్ట్ తీసుకొని తర్వాత దాన్ని మీరు అంటే ఎలా గ్రో చేశారనేది నేను చూశానన్నమాట. ఫస్ట్ నేను నమ్మిందంటే మిమ్మల్ని యాక్చువల్గా. సో నేను మిమ్మల్ని నమ్మి యాక్చువల్గా మీరే నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో అందుకే నేను ఇక్కడికి రాగానే డైరెక్ట్ బుక్ చేసుకోవడానికి ఏంటంటే మీరు ఇక్కడ నాకు చూపించిన వర్క్, సో మిమ్మల్ని నమ్మి నేను దీన్ని మూవ్ అయ్యాను. ఫస్ట్ హెచ్ఎస్డబ్ల్యూ బ్రాండ్ నమ్మారు, మీ దగ్గర అదే ఏంటంటే సారు మనకు అందరినీ అంటే సపోర్ట్ చేస్తుంది లేడీస్ని ఫస్ట్. सो आ ओपिनियन में मैं मूव आया हूँ. आपने 6 महीने से जो मशीन यूज़ कर रहे हो,
तो आपको एक सर्विस एक्सपीरियंस, जैसे ऐसा तो हो ही नहीं सकता कि 6 महीने से मशीन यूज़ करने में आपको कोई प्रॉब्लम ना आया हो, सर्विस का इश्यू आया हो, मतलब कुछ प्रॉब्लम, मशीन ख़राब हो, कहाँ पे कोई है, तो आपको ROEG का और HSW का సర్వీస్ కేసా లగా? మీరు ఇప్పుడు 6 మంత్స్ నుంచి మిషన్ వాడుతున్నారు కదా, ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ అండ్ HSW సర్వీస్ ఎలా ఉంది ఒపీనియన్ అడుగుతున్నారు సార్. సర్వీస్ అయితే బాగుంది సార్. యాక్చువల్గా మాకు ఫస్ట్ 6 మంత్స్ నుండి మేము మెషిన్ వాడుతున్నాం కదా, మాకు మెషిన్లో ఫస్ట్ ప్రాబ్లం రాలేదు. అంటే మాకు కొంచెం ఫస్ట్ అర్థం కాలేదు, కానీ ఒక 2-3 డేస్ తర్వాత అర్థమైన తర్వాత మాకేం పెద్దగా ప్రాబ్లం అయితే రాలేదు. ఒకవేళ ఒకసారి అంటే అది కొంచెం ఫ్రేమ్ అటు ఇటు అవుతుంది, అదొక్కటి తెలియనందుకు మేడంని అడిగాం మేము. సో తను ఒక 2 డేస్ టైం తీసుకొని పంపించారు స్టాఫ్ని. సో వాళ్ళు వచ్చి క్లియర్ చేశారు, ప్రాబ్లం అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే నేను మీ వీడియోస్ కూడా చూశాను సార్ యూట్యూబ్లో, అంటే మోదీజీ సార్ అది చూశాను. ఇంకొకటి మీరు థ్రెడ్ ఎలా పెట్టాలి అది మొత్తం మీరు ఒక వీడియో కూడా చేశారు, సో అది కూడా చూసాం మేము. సో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ వీళ్ళకి కాల్ చేసేదానికంటే ఫస్ట్ మనకు అవైలబుల్ ఉంది కదా యూట్యూబ్లో, దాన్ని చూసి క్లియర్ చేసుకున్నాము. ఎట్ ది సేమ్ టైం అక్కడ మాకు ఏమైనా అర్థం కాకపోతే మేడంకి కాల్ చేసి ఎనీ టైం నైట్ 11 అయినా 12 అయినా మాకు రెస్పాండ్ అయ్యారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కూడా నేను మెసేజ్ చేశాను మేడంకి, సో అప్పుడు కూడా మేడం మాకు రెస్పాండ్ అయ్యారు. సో ఫుల్ హ్యాపీ ఈ విషయంలో. HSW అనేది యూస్ఫుల్ అవుతున్నాయి యాక్చువల్గా. అవి కూడా చూసి మేము ఫాలో అవుతున్నాం అనమాట. तो मुझे ROE वाले को थैंक यू कहना पड़ेगा. सर आपका सब लोग थैंक यू पढ़ना, काहे को आप ज़्यादा वीडियोस डालना सर. आपने हमारा मशीन लिया, उसके बाद मतलब आपको बिजनेस में क्या फ़र्क पड़ा? मतलब आपका बिजनेस एक्सपांड हुआ, बिजनेस ग्रो हुआ, या बिजनेस में कोई उसके हमारे मशीन लेने के बाद, HSW मशीन लेने के बाद बिजनेस में आपको क्या एक्स्ट्रा हुआ, आप उसके बारे में ज़रा बता सकते हो? మీరు ఈ మిషన్ తీసుకున్నాక ఆఫ్టర్ మిషన్ మీ బిజినెస్ గ్రోత్ ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ బిజినెస్? మేము ఫస్ట్ ఉషా 450 వాడాం కదండి, దాంట్లో నెక్ 2 times చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ప్యాచెస్ వేసాక కూడా 4 times 6 times ఒక్కొక్కసారి నెక్, అంటే హెవీ పర్సనాలిటీ ఉంటే బ్యాక్ నెక్ 6 times కూడా మనం ఒక్కొక్కసారి వేయాల్సి వస్తుంది. అదే మనం HSW ఫ్రేమ్లో అయితే సింగిల్ టైంలో మనకు బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ సింగిల్ టైంలో వచ్చేస్తుంది. అది కూడా ఏది 30-16/32 సైజ్, ఫ్రేమ్ సైజ్లో. సో మొత్తం వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫినిషింగ్, అసలు HSW అంటేనే ఫస్ట్ వచ్చేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉందండి. అసలు మిగిలిన బ్రాండ్స్ నాకు చూసాం కదా, దీంట్లో చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. థ్రెడ్ అనేది తెగదు, ఫస్ట్ కంప్లీట్గా థ్రెడ్ అనేది తెగదు. మనకు ఓన్లీ బాబిన్ అయిపోయినప్పుడు తప్ప మనం మెషిన్ దగ్గరికి మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. సో అందుకని మేము ఇంకొకటి ఏంటంటే వర్క్ అనేది మనకు చిన్న మెషిన్లో హెవీ డిజైన్ అయితే ఒక్కొక్కసారి 1 day కంప్లీట్ అవ్వచ్చు, 24 hours అక్కడ కూర్చుంటే, లేదంటే నెక్స్ట్ డే కూడా కావచ్చు. కానీ మనకు HSWలో 5 hours మనకు హెవీ డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. సో మనం డైలీ 2 designs అయితే కంపల్సరీ వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 2 designs అనుకున్న మనకు పర్ డే 2000 rupees, పర్ డే 2000 rupees అంటే అప్రాక్సిమేట్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం 1000 rupees పర్ డే ప్రాఫిట్. మనం ఇంట్లో కూర్చొని పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ పర్ డే ఒక ఉమెన్ 2000 rupees ఎర్న్ చేస్తుందంటే ఈక్వల్ టు సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్. సో వాళ్ళు మళ్ళీ అన్నీ వదులుకోవాలి, ఇల్లు వదులుకోవాలి, అన్నీ వదులుకొని బయట వెళ్ళి అంటే ఆల్మోస్ట్ బయట వెళ్ళి అవన్నీ చూసుకొని వచ్చేసరికి అది అవుతుంది. కానీ మనం ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకొని పిల్లల్ని మేనేజ్ చేసుకొని వచ్చిన కస్టమర్స్ని మేనేజ్ చేసుకొని వచ్చిన చుట్టాలని ఆల్సో మేనేజ్ చేసుకొని మనం పర్ డే 2000 rupees ఎర్న్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మనకు 60,000 అండి పర్ మంత్. సో ఇంతకంటే ఇంకా మనకు ప్రాఫిట్ అనేది అంటే ఒక ఉమెన్ మనకు ఆల్మోస్ట్ హస్బెండ్కి ఈక్వల్గా మనం వర్క్ చేస్తున్నాం, అంటే ఎర్న్ చేస్తున్నాం. సో ఇద్దరు మంచిగా సెటిల్ అయిపోవచ్చు
హెచ్ఎస్డబ్ల్యూ తీసుకుంటే అలాగని. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ నేనైతే హెచ్ఎస్డబ్ల్యూ వల్ల ఫుల్లీ సాటిస్ఫైడ్. आपने मुझे रुला दिया है ना, आपने मेरे को क्या बोलते हैं लाइक आप अगर ऐसे बोलते हो ना तो मुझे प्राउड होता है, गूज़बम्प होता है. आपके हिसाब से लाइक 6 months में हाउ मच लो प्रॉफिट, कितना कम एक महीने में आपने कमाया है और कितना ज़्यादा? अगर आप बोलना नहीं चाहो तो भी नो प्रॉब्लम, बट अगर आप बोल सको तो. మీరు ఈ 6 monthsలో ఎంత ప్రాఫిట్, మీరు మిషన్ కోసం ఏదైతే లోన్ తెచ్చారో ఎంత క్లియర్ చేశారు, అలాగే ఒక్కొక్క మంత్ ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా, మీరు చెప్పినా ఓకే చెప్పకపోయినా నో ప్రాబ్లం, గ్రోత్ అయితే ఉందా? What is minimum per month she had make and what is the maximum per month she had make? ఒక్కొక్క మంత్ అప్ అండ్ డౌన్స్. అవునవును, మనకు మినిమం అంటే 20,000 అండి. అంటే తక్కువ లో బడ్జెట్, అంటే మనం ఒక అంటే కంప్లీట్ వితౌట్ సీజన్, అన్సీజన్లో 20,000 వరకే ఎర్న్ చేసాము. మనం సీజన్ ఉన్నప్పుడు 50 అబోనే ఉంటుందండి మాకైతే బిజినెస్. ఆల్మోస్ట్ మాకు వేరే డిస్ట్రిక్ట్స్ నుండి కూడా వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే గల్లీకి ఉండిండొచ్చు మెషిన్స్, కానీ మనం ఇచ్చే వర్క్ని బట్టి, మనం ఇచ్చే ఫినిషింగ్ని బట్టి మనకు కస్టమర్స్ అనేది వేరే డిస్ట్రిక్ట్స్ నుండి కూడా వస్తున్నారు. సో హ్యాపీ అనమాట. అంటే వాళ్ళ దగ్గర మెషిన్స్ ఉన్నా కూడా మనకి ఇంత దూరం వచ్చి ఇస్తున్నారు అంటే మనం ఇచ్చే వర్క్ ఎలా ఉంది అని, మనం ఇచ్చే ఫినిషింగ్ కానీ, మనం ఇచ్చే అంటే ఇప్పుడు ఫుల్ నెక్ ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే యాడింగ్ అనేది కనిపించదు కదా, సో అది నీట్గా వచ్చేస్తుంది మనకు. అదే యాడింగ్ ఉందనుకోండి లిటిల్ బిట్ అయితే చేంజ్ కనిపిస్తుంది. సో అక్కడ కూడా కొందరు అబ్జెక్షన్ చేస్తారు. అది కూడా మనకు అబ్జెక్షన్ లేదు అంటే మనం హెచ్ఎస్డబ్ల్యూ మంచిగా ఉంది. ఇన్ టైంలో అయిపోతుంది, అన్నీ మేనేజ్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి హ్యాపీ అనమాట. మేము ఫస్ట్ అది చిన్న మెషిన్ తీసుకున్నాం కదా మేడం, దాంట్లో ఏమైందంటే కంపల్సరీ కూర్చోవాల్సిందే అక్కడ. మాకు ఈ మెషిన్కి వచ్చే వరకు హ్యాపీగా బ్యాక్ 2 parts వేయాలి, ప్లస్ యాడింగ్ అనే వరకు కొంచెం ఎలాగో సిటీ అంటే నెక్స్ పెద్దదిగానే ఉంటుంది కదా డీప్. సో 6 times కూడా యాడ్ చేశాను, ఒక్కొక్కసారి 8 times కూడా యాడ్ చేశాను. మనకు లెంత్ ఎక్కువైతే విడ్త్ పెరుగుతుంది, విడ్త్ తగ్గితే లెంత్ తగ్గుతుంది చిన్న మెషిన్లో. ఈ మెషిన్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, హెచ్ఎస్డబ్ల్యూలో ప్లస్ పాయింట్ ఏంటంటే విడ్త్ తగ్గించుకొని లెంత్ ఎంతైనా పెంచుకోవచ్చు, లెంత్ తగ్గించుకొని విడ్త్ కూడా పెంచుకోవచ్చు. మనకు అది సింగిల్ ఉంది కాబట్టి మనకు సైజెస్ విషయంలో ఈ నెక్ జారడం, ఈ షోల్డర్ జారడం అలాంటిది జరగదు కాబట్టి చాలా బాగుంది. మెజర్మెంట్ వైజ్గా బెస్ట్ అంటే వర్క్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ దీనికి వెళ్ళిపోవటం అనేది. अभी हमने जितना भी आपसे बातचीत किया, ये बातचीत से ऐसा लगा कि यू आर नॉट नोन अबाउट इंग्लिश लैंग्वेज एंड यू डोंट नो हिंदी लैंग्वेज एज वेल एज मच. सो आपको क्या लगता है कि अगर किसी को हिंदी लैंग्वेज या इंग्लिश लैंग्वेज नहीं आता है तो पर्टिकुलरली ये मशीन ऑपरेट करना कितना इजी है, या इट इज़ हार्ड फॉर देम, या उसको हार्ड लगता है? वो आप उसके बारे में ज़रा बताइए. సార్ ఏమంటున్నారంటే, ఇప్పుడు మీకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ మొత్తం వచ్చు, మీ వరకు పర్వాలేదు, కానీ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలరు? యాక్చువల్గా దీంట్లో మనకు ఏంటంటే హెచ్ఎస్డబ్ల్యూలో ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకున్నప్పుడు వేరే మెషిన్స్లో అయితే కంపల్సరీ ఇంగ్లీష్ వాడాల్సిందే. సో మనకు హెచ్ఎస్డబ్ల్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే తెలుగు లాంగ్వేజ్ కూడా ఇన్స్టలేషన్ ఉందండి దీంట్లో. సో మనకు కంప్లీట్గా చదువు రాని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి 4th to 5th వరకు అయితే మ్యాక్సిమం అందరూ లేడీస్ చదువుకొనే ఉంటారు. సో పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు కూడా తెలుగు లాంగ్వేజ్ అంటే ఆటోమేటిక్గా మనది లోకల్ లాంగ్వేజే కాబట్టి అందరికీ ఈజీగా అర్థమవుతుంది. దీనికి వెళ్ళిపోవచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనకు నేర్చుకోవడానికి కూడా పెద్దగా టైం పట్టదండి. ఇప్పుడు చిన్న మెషిన్స్లో అయితే మనకు అటు ఇటుగా 3 months
కంపల్సరీ 3 months పడుతుంది పర్ఫెక్ట్ అవ్వడానికి. అందరూ చెప్తారు 2 days 3 daysలో నేర్చుకోవచ్చు అని. అది కాదు, దాని ముందు కూర్చుంటేనే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి అనేది. కానీ మనకు ఇక్కడికి వచ్చే వరకు 1 dayలో నేర్చేసుకోవచ్చు దీన్ని. 1 dayలో హెచ్ఎస్డబ్ల్యూ అనేది అంటే ఈజీగా మనకు ఆపరేట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే సార్ వాళ్ళు ఎలాగో వీడియోస్ కూడా చేస్తున్నారు కదా, మనకి చిన్న డౌట్ ఉన్నా కూడా వీడియోస్కి వెళ్ళి చూసుకొని మూవ్ అవ్వచ్చు. अच्छा, एक लास्ट क्वेश्चन कि आप जैसे आप एम्पावर हुए, आप लेडीज़ हो के यू स्टार्टेड मेकिंग मनी, गुड मनी. आप ये मशीन HSW मशीन क्या लोगों को रिकमेंड करेंगे या आपको क्या लगता है लोगों को क्या करना चाहिए? आप जैसे जो लेडीज़ है, जो लेडीज़ अपना कुछ काम करना चाहते हैं, जो लेडीज़ अपने हस्बैंड को अपने घर में हाथ बताना चाहते हैं, क्या उनके लिए ये बिज़नेस सही है? और आपका फाइनल एज अ HSW एम्ब्रॉयडरी मशीन के बारे में क्या सोचना है ये बताइए. మీరు మిగతా లేడీస్కి ఈ మిషన్ని సజెస్ట్ చేస్తారా? ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి కానీ, చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్ళకి కానీ, హస్బెండ్కి సపోర్టివ్గా. యాక్చువల్గా హెచ్ఎస్డబ్ల్యూని ప్రతి లేడీకి నేను సజెస్ట్ చేస్తానండి. ఎవ్రీ ఉమెన్ హెచ్ఎస్డబ్ల్యూకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళి జాబ్ చేస్తే పర్ మంత్ 10,000 or 15,000 ఎనఫ్ ఒక లేడీకి ఇవ్వటం. సో ప్లస్ మళ్ళీ ఇల్లు వదులుకోవాలి, పిల్లల్ని వదులుకోవాలి, అన్నీ అంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఒక ఏరియా నుండి ఇంకో ఏరియాకి వెళ్ళి వర్క్ చేసి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే పైన వాళ్ళు ఉంటారు కదా, వర్క్ ప్రెజర్ ఉంటుంది, ప్లస్ బాస్ ఉండి అది ఇది అని చెప్పేసి అంటారు. మనకు ఇంట్లోనే హెచ్ఎస్డబ్ల్యూ తీసుకొని అన్నీ మేనేజ్ చేసుకుంటూ మనం పర్ మంత్ లో బడ్జెట్ ఒకవేళ సపోజ్ పర్ డే 500 వేసుకుందాం అనుకోండి, సింపుల్ డిజైన్ 500 వేసుకున్నా మంత్లీ 15,000. సో మనకు 500 అనేది ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది. చిన్న డిజైన్ అంటే ఒక 2.5 hours or 3 hours అయిపోతుందండి. మనం 3 hours వర్క్ చేసుకుంటే మిగిలిన టైం అంతా పిల్లలకి ఫ్యామిలీకి స్పెండ్ చేసుకోవచ్చు, మిగిలిన ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం ఒకరి దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి ఆ ప్రెజర్ అంతా మనకు ఉండదు. సో ప్రతి లేడీస్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే హెచ్ఎస్డబ్ల్యూ హ్యాపీగా తీసేసుకొని ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకో. ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ వెళ్ళి స్పెషల్గా వర్క్ చేయాల్సిన పని లేదు, అదే చేసేస్తుంది. మనం పెట్టేస్తే జస్ట్ ఒక 20 minutes మనం స్పెండ్ చేసామనుకోండి, దానికి 20 minutes స్పెండ్ చేస్తే పర్ డే 20 minutes అండి. మనం బయట వర్క్కి వెళ్తే 8 to 10 hours వర్క్ చేయాల్సి వస్తుంది. మనం డేలో 20 minutes దీనికి స్పెండ్ చేస్తే అంటే మనం వర్క్ అదంతా బ్లౌజ్ మొత్తం సెట్ చేసి పెట్టడానికి 20 minutes పడుతుంది. మిగిలిన టైం అంతా అదే చేసేస్తుంది, మనం దాని దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. సో ప్రతి ఉమెన్ దీనికి హెచ్ఎస్డబ్ల్యూ హ్యాపీగా తీసేసుకొని ఇంట్లో కూర్చొని ఎర్న్ చేసుకోవచ్చు. మనం మినిమం పర్ మంత్ అయితే 30,000 to 40,000 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఈజీగా, అసలు చాలా ఈజీగా. సో దీనికి హెచ్ఎస్డబ్ల్యూ అనేది అంటే మన స్టిచ్చింగ్ ఫీల్డ్, మనకు స్టిచ్చింగ్ రాకపోయినా కూడా నేర్చేసుకోవచ్చు దీన్ని. కంపల్సరీ టైలరింగ్ అనుభవం ఉండాలి అనేది అక్కర్లేదు. మనకు ఓన్లీ మెజర్మెంట్ కూడా ఎలాగో కంపెనీ వాళ్ళే చూపిస్తారు కాబట్టి, అన్నీ కంపెనీ వాళ్ళే చెప్తారు కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు, హెచ్ఎస్డబ్ల్యూకి తీసుకోవచ్చు. आपका कहने का मतलब है कि अगर आपको के पास कोई एक्सपीरियंस नहीं है तो भी आप HSW मशीन को इजीली रन कर सकते हैं, राइट? మనకు ఎలాంటి వితౌట్ ఎక్స్పీరియన్స్, అంటే మనకు టైలరింగ్ లేకపోయినా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఎలాంటి అది లేకపోయినా హెచ్ఎస్డబ్ల్యూ తీసుకొని ఈజీగా వర్క్ చేసుకొని ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవచ్చు, ఎవరి ప్రెజర్ ఉండదండి. ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి అమౌంట్ కావాలన్నప్పుడు వాళ్ళనైతే అడగలేం కదా. ఇది ఉందనుకోండి. ఇంకొకటి వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మనం డైలీ మనం పెట్టట్లేదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, మనం దాని మీద ప్రతిసారి పెట్టాల్సిన పని లేదు. సో హ్యాపీగా హెచ్ఎస్డబ్ల్యూ తీసుకొని ఇంట్లో కూర్చొని ఒక 20 minutes కష్టపడితే చాలు. మనకు పర్ డే 1,000 rupees అయితే ఎక్కడికి పోదు. తక్కువ అనుకున్న 500 పర్ మంత్ 15,000 అయితే. అంతకంటే బయట శాలరీస్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదండి ఇప్పుడు ప్రజెంట్. కరోనా టైంలో ఉన్న జాబ్స్ కూడా తీసేసి ఇంట్లో కూర్చుంటున్నారు, దానికంటే ఇది బెస్ట్ కదా. అలాగని तो
आज हम आए थे चंपापेट, और चंपापेट में हमने हमारे कस्टमर जो है तिरुमाला जी से मिले और तिरुमाला जी का एक फीडबैक लिया, उनका एक एक्सपीरियंस हमने जाना। आगे हम इस टाइप का एक्सपीरियंस और लोगों का लाने का प्रयास करेंगे। तो कृपया आपको ये हमारा जो नया एपिसोड्स है, जो एक्सपीरियंस वाला एपिसोड, वो कैसा लगा, आप इसको लाइक कीजिए, नहीं अच्छा लगा तो डिसलाइक कीजिए, पर चैनल को सब्सक्राइब कीजिए ताकि हमारा जो ट्यूटोरियल का वीडियो हो या कोई एक्सपीरियंस का वीडियो हो या कोई नए मशीन जो हम ला रहे हैं उसका वीडियो जब हम अपलोड करें तो आपको वो तुरंत मिले, ताकि आप भी एम्ब्रॉयडरी वर्ल्ड में क्या हो रहा है उसके बारे में अपडेट रहे। थैंक यू वेरी मच फॉर वॉचिंग। थैंक यू वेरी मच। मैं तपन कपाड़िया HSW एम्ब्रॉयडरी चैनल से।